ఓకే. సతీష్ గారు, సార్ మీకు ఇది మూడో సినిమా. సార్ సో ఎలా అసలు ప్రొడ్యూసర్గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? రెండు సినిమాలు తీశారు సార్. సో ఇది మూడో సినిమా కదా, ఏంటి మీ ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే 2 సినిమాలు చేసామండి. 2 కరోనాలోనే నన్ను థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మిస్ చేసింది. ఓకే. ఫస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఇది ఫస్ట్ ఫిల్మ్ సెంట్రల్స్ ప్రొడక్షన్స్ నుంచి. అప్పుడు 2 ఫిలిమ్స్ కూడా కరోనాలో చేసిన ఫిలిమ్స్ 2 ఓటీటీఏ చేసాం. ఓకే. ఫిక్స్డ్ అది ఓటీటీ కానీ ఫిక్స్ అయ్యారు, ఓటీటీకి తీశారు. అంటే ఫస్ట్ది థియేటర్ అని చేసాం కానీ అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనేది ఓటీటీకి వెళ్ళిపోయింది. సెకండ్ ఫిల్మ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అనే చేసామండి. ఓకే. ఇది మాత్రం థియేటర్కల్ అనే చేసాం. డెఫినెట్గా థియేటర్కల్ చేయాలని మంచి డేట్ చూసుకుని జూలై 4th ప్లాన్ చేసుకుని ఓకే యూవి క్రియేషన్స్ నుంచి రిలీజ్ అయింది. యూవి మీ ముందు 2 సినిమాలకు సేఫా ప్రొడ్యూసర్గా? సేఫే. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ మన ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్ ఏం చెప్తారంటే మేము చాలా సేఫ్ అండి, బయటపడ్డామని చెప్తుంటారు. కానీ యాక్చువల్గా చూస్తే అవి ఆ సినిమాల బాగా లాస్ వచ్చి ఉంటాయి. మీరు అలాగే చెప్తున్నారా లేదంటే నిజంగా సేఫ్ అయ్యారా? లేదండి, ఫస్ట్ ఫిల్మ్ సేఫ్ అండి. నేను చేసిన సినిమా మ్యాంగోరామ్ గారు కొని జీకి చేశారు అప్పుడు. ఓకే. రెండో ఫిల్మ్ మాత్రం అనుకున్నంత ఇది రాలేదు. చూసారా, ఫస్ట్ టైం సేఫ్ అన్నారు, ఇప్పుడేమో రెండో ఫిలిం అనుకున్నంత రాలేదు అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగితే రెండిట్లో కొంచెం ఫస్ట్ ఫిల్మ్ అది అవుట్ అండ్ అవుట్ కొనుక్కున్నారు. అవుట్ రైట్ అమ్మేమో ప్రాఫిట్ అండి. ఓకే. ఆ రోజు సెకండ్ ఫిల్మ్ అనుకున్న అంటే ఆఫర్స్ వచ్చినాయి, డిసిషన్ మేకింగ్ కొంచెం మాకు తెలియనితో కొంచెం ఇదేంది కానీ బట్ ఓకే అండి. సినిమా అన్నప్పుడు ఇక మంచి చెడు ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ 100% మనం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడే ఇది మంది కాదు అనుకొని రావాలా, అప్పుడే ప్రొడ్యూసర్గా ఒక ఫ్రైడే ఖచ్చితంగా మాకు వద్దనే నమ్మే ఎవరైనా ఒక సినిమా చేస్తారు సార్. మేము కూడా ఒక ఫ్రైడే కోసం వెయిటింగ్. సో అది ఇదే కావచ్చేమో, చూద్దాం. థ్యాంక్ యూ.